ఈరోజు మన ముందున్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్ మనీ పవర్ ట్రైనర్ విశ్వక్ సేన్ గారు. వారితో మాట్లాడి తెలుసుకుందాం అసలు మొబైల్ నంబర్స్కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కరెక్ట్ మొబైల్ నంబర్స్ వాడటం వల్ల మనకి లక్ ఎలా కలిసి వస్తుందో ఈరోజు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్ అండి, ఫైన్. సార్, మనం చూసుకున్నట్లయితే చాలామంది ఈ మధ్యకాలంలో ఈ ఫ్యాన్సీ నెంబర్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు. లైక్ డబుల్ నెంబర్ 7 అని 8 అని అట్లాంటివి. సో ఇవి వాడటం వల్ల నష్టం అని విన్నాము. అసలు ఇవి వాడటం వల్ల ఎలాంటి నష్టాలు వస్తాయి అంటారు? అసలు కరెక్ట్ నెంబర్స్ ఏం వాడితే మంచిదంటారు? చూడండి, ఇప్పుడు టెక్నాలజీ పెరుగుతున్న క్రమంలో చాలామంది ఒక రోజుకి ఉన్న 24 గంటల్లో 15 గంటల వరకు ఎక్కువగా మొబైల్తోనే, నెట్వర్క్తోనే గడపడం జరుగుతుంది. ఈ డిజిటల్ టెక్నాలజీలో మీరు ఒక వస్తువుతో అన్ని గంటలు గడిపినప్పుడు మీ దగ్గర ఉండే ఆ మొబైల్ నంబర్ మీకు లక్నిచ్చేదై ఉండాలి. ఒక వ్యక్తి ఆర్థిక సమస్యలు ఉన్నా, ఆరోగ్య సమస్యలు ఉన్నా, వైవాహిక ఇబ్బందులు ఎదురవుతున్నా, ఉద్యోగంలో, వ్యాపారంలో ఒడిదుడుకులు ఎదుర్కొన్నా కూడా మెయిన్గా మీరు వాడుతున్న మొబైల్ నంబర్లో నెగిటివ్ ప్యాటర్న్స్ ఉంటాయండి. ఉదాహరణకు మీరు చూడండి, ఒక వ్యక్తి మొబైల్ నంబర్లలో కంటిన్యూగా మల్టిపుల్ 4s గనక ఉన్నాయనుకోండి, అంటే 444 హెల్త్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, కోర్టు కేసులు కానివ్వండి, మనీ బ్లాకేజ్ కానివ్వండి, ఇటువంటివి ఏర్పడతాయి. కాబట్టి ఫ్యామిలీలో చాలా ఇబ్బందులు రావడానికి మెయిన్ కారణం మొబైల్ నంబర్. అది చాలామందికి తెలియదు. వాళ్ళు ఏమనుకుంటారు, మొబైల్ నంబర్ అనేది చాలామంది ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఫ్యాన్సీ నెంబర్లో వాడాలని అనుకుంటారండి. ఫ్యాన్సీ నెంబర్లు చాలా చాలా డేంజర్ అండి. ఆల్ ఫ్యాన్సీ నెంబర్లు ఆర్ నాట్ గుడ్ నెంబర్, వెరీ డేంజరస్ నెంబర్స్ అండి. ఉదాహరణకు మీరు చూడండి, మీ మొబైల్ నెంబర్లలో మల్టిపుల్గా అంటే 111 అలా 1 నంబర్ 3 టైమ్స్ వచ్చినప్పుడు మీరు ఎవరికైనా మీ చేతి నుంచి డబ్బు ఇస్తే ఆ డబ్బు మళ్ళీ తిరిగి రాదు మీకు. కాబట్టి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. మీ మొబైల్లో ఎన్నిసార్లు 1 అంటే ఒక నంబర్ మన టోటల్ నంబర్లలో ఎక్కడైనా సరే 2 టైమ్స్ వస్తేనే చాలా బాగుంటుంది. కానీ 3వసారి రిపీట్ అయితే ఆ నంబర్ క్వాలిటీ అనేది పడిపోతుంది, ఆ నంబర్ నెగిటివ్గా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి మల్టిపుల్ 1 గనక వస్తే ఆ వ్యక్తిలో అహంకారం పెరుగుతుంది, ఈగోయిజం పెరుగుతుంది, ఎవరిని లెక్క చేయరు ఇటువంటి వ్యక్తులు. కాబట్టి వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇచ్చినా తిరిగి రావు, కాబట్టి నెగిటివ్గా పనిచేస్తుంది. అదే మీ ఫ్యాన్సీ నెంబర్లు అనుకొని మీరు వాడుతున్న నంబర్లో మల్టిపుల్ 2s ఉన్నాయనుకోండి, అంటే 2 ఇలా 3 సార్లు కనుక ఉంటే ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళడం, సెన్సిటివ్గా ఉండడం, ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు తట్టుకోలేకపోవడం, అంటే ధైర్యంగా ఉండలేరండి. కాబట్టి 2 అనేది మల్టిపుల్గా వస్తే ఎక్కువగా డిప్రెషన్ అండ్ సెన్సిటివ్లోకి వెళతారు. అదేవిధంగా మల్టిపుల్ 3 గనక వస్తే, అంటే 3వ నంబర్ 3 సార్లు గనక వస్తే మీ మొబైల్ నంబర్లలో చూడండి, ఇటువంటి వ్యక్తులు వీళ్ళ సొంతం కంటే కూడా బయటి వాళ్ళ కోసం ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. వీళ్ళ పర్సనల్ లైఫ్ మర్చిపోతారు, సోషల్ లైఫ్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే కుటుంబం కంటే కూడాను సమాజానికి ఎక్కువ సేవ చేస్తుంటారు, కానీ పర్సనల్ లైఫ్ అండ్ ఫ్యామిలీ లైఫ్ డైమ్ అవుతూ ఉంటుంది. వీళ్ళు ఎక్కువగా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తారు. అదేవిధంగా మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు మల్టిపుల్ 4 గనక వస్తే ముందుగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, మీ మొబైల్లో మల్టిపుల్ 4 గనక వస్తే మనీ బ్లాకేజెస్, నో బ్యాంక్ బ్యాలెన్స్, మనీ స్ట్రక్ అవుతుంది, హెల్త్ ఇష్యూస్, కోర్టు కేసులు అన్నీ 4 వల్లనే వస్తాయి మీకు. కాబట్టి మల్టిపుల్ 4 మాత్రం ఉండకూడదండి. ఒకవేళ మల్టిపుల్ 5 మీ మొబైల్ నంబర్లో ఉందనుకోండి, మల్టిపుల్ 5 కనుక ఉంటే ఈ మల్టిపుల్ 5 అనేది వెరీ గుడ్ నెంబర్ అయినప్పటికీ కూడాను వేరే వాళ్ళు చేసిన పొరపాటుకి మీరు శిక్ష అనుభవించవలసి వస్తుంది. వేరే వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం మీకు అనుభవించాల్సి వస్తుంది, నెగిటివ్గా, పాజిటివ్గా కాదు. కాబట్టి మల్టిపుల్ 5 అనేది వాడకూడదు. అదేవిధంగా మల్టిపుల్ 6 ఈజ్ వెరీ గుడ్ నంబర్ అయినప్పటికీ కూడాను 6ని మనం ఎందుకు వాడకూడదు మల్టిపుల్గా అంటే, 6 నంబర్లో మీరు ఎంతైతే సంపాదిస్తారో సంపాదించిన దానికి రెట్టింపు ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా చాలామంది దుబారా ఖర్చు చేస్తారండి, అవసరం లేకపోయినప్పటికీ. అందుకోసం కొంతమంది అంటారు, సార్ డబ్బు వస్తుంది సార్ కానీ ఆగడం లేదు. దానికి మెయిన్ రీజన్ ఏంటి, మీ మొబైల్లో 6666 ఉంటుంది, చూసుకోండి. అదేవిధంగా మల్టిపుల్ 7, ఈ డేట్ ఆఫ్ బర్త్లో మీరు చూడండి, మల్టిపుల్ 7 ఉన్నా, అంటే 777 ఉన్నా, ప్లస్ మీ మొబైల్ నంబర్లలో కూడా 7 ఉన్నా కూడా ముందుగా మీరు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏ వ్యక్తులైనా చూడండి, 77 ఉన్న వాళ్ళు
హాస్పిటల్ చుట్టూ కానివ్వండి, గుడుల చుట్టూ, గోపురాల చుట్టూ, స్వామీజీల చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే 7 నంబర్ అనేది స్పిరిచువల్ అండ్ హాస్పిటల్స్కి సంబంధించింది. కాబట్టి వీళ్ళ లైఫ్ హాస్పిటల్ చుట్టూ, డాక్టర్ చుట్టూ తిరుగుతూ ఉంటారు. మల్టిపుల్ 8 గనక ఉంటే మీ మొబైల్ నంబర్లలో ఎక్కువగా హార్డ్ వర్క్ అండి. వీళ్ళకు లక్ కలిసి వచ్చే అవకాశమే లేదు. ఎక్కువ హార్డ్ వర్క్ మీద ఉంటారు. ప్లస్ భార్యాభర్తల మధ్య ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యామిలీ ఇష్యూస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు ఫ్యామిలీలో ప్రాబ్లం వస్తుందంటే మెయిన్గా మీ మొబైల్ నెంబర్లో మల్టిపుల్ 8s ఉన్నాయా లేదా చూసుకోండి. అదేవిధంగా మల్టిపుల్ 9 ఈజ్ ఎ యూనివర్సల్ నంబర్ అయినప్పటికీ 99ని ఎక్కువగా వాడకండి, అవాయిడ్ చేయండి. మీ మొబైల్లో 3 సార్లు కనుక 9 వస్తే ఈ 9 అనే నంబర్ ఎక్కువ అగ్రెసివ్ నేచర్ని ఇస్తుంది. ప్రతిదానికి చిన్నవాటికి గొడవలు, వాళ్ళ కుటుంబంలో కానీ, వాళ్ళు చేస్తున్న వృత్తిలో కానీ ఇతరులతో గొడవలు కలిగించే నంబర్. కాబట్టి 9 1 లేదా 2 సార్లు వాడచ్చు, కానీ 3వ వాడకూడదు. కాబట్టి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి ఫ్యాన్సీలో వాడేటప్పటికి. ఎటువంటి నంబర్స్ వాడితే మనకు చాలా బాగా కలిసి వస్తుంది చూడండి. ఇప్పుడు కొంతమంది గోల్డెన్ నంబర్స్ కూడా అంటూ ఉంటారు. సో ఎటువంటి గోల్డెన్ నంబర్స్ ఉంటే మనకి లైఫ్లో లక్ అనేది బాగా కలిసి వస్తుంది? చాలా మంది ఇప్పుడు ఏమనుకుంటారు, ప్రతి వ్యక్తి ఒక కొత్త నంబర్ తీసుకున్నప్పుడు ఒక మంచి నంబర్ కానీ తీసుకుంటే మన లైఫ్లో గోల్డెన్ పీరియడ్ వస్తుంది, లైఫ్ టర్న్ అవుతుంది అనేది అనుకుంటారు. ఎప్పుడు వస్తుంది అనేది మీ జీవితంలో మీకు గోల్డెన్ పీరియడ్ అంటే మీరు వాడుతున్న మీ మొబైల్ నంబర్లలో 5 రకాల టాప్ మోస్ట్ గోల్డెన్ నంబర్స్ ఉంటాయి. ఈ గోల్డెన్ నంబర్లు కనుక వాడితే మీ లైఫ్లో గోల్డెన్ టైం స్టార్ట్ అవుతుందండి. ఏ నంబర్స్ ఉండాలి? మనకున్న 10 డిజిట్స్లో ఈ 5 గోల్డెన్ నంబర్స్ ఉండాలి. 1 నంబర్, 4 నంబర్, 5 నంబర్, 6 అండ్ 9. 1 4 5 6 9 ఉండాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. అంటే ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటిని పిల్లర్ నంబర్స్ ఆర్ గోల్డెన్ నంబర్స్ అంటారు. అంటే మీ టోటల్ 10 డిజిట్స్లో ఈ 5 ఉండాలి. 1 నంబర్ కానీ, 4 కానీ, 5 కానీ, 6 కానీ, 9. 1 4 5 6 9 ఇవి 5 ఉండాలి. ఎందుకు ఉండాలి? చాలా మందికి మళ్ళీ అదో డౌట్ వస్తుంది. ఈ 5 నంబర్లే ఎందుకు ఉండాలి? చూడండి, 1 నంబర్ అనేది సన్కి రిప్రజెంట్ చేస్తుంది, అంటే సూర్యుడు. ఎప్పుడైతే మీ మొబైల్లో 1 నంబర్ ఉంటుందో కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువగా ఉంటాయి. మీరు పనిచేసే ప్రదేశంలో, వృత్తిలో, వ్యాపారంలో లీడర్షిప్గా ఉంటారు. మీరు సమాజంలో ఎక్కడ ఎదగాలనుకున్నా కూడా లీడర్గా ఎదుగుతారు. కాబట్టి మిమ్మల్ని ఒక నాయకుడిగా చూసే నంబర్ 1 నంబర్. అదేవిధంగా 4 నంబర్ ఈజ్ కుబేర సంఖ్య, అంటే డబ్బుల్ని ఆకర్షించేది. కాబట్టి మీ డబ్బుల్ని ఆకర్షించాలి అంటే, మీ బ్యాంక్ బ్యాలెన్స్ని మీరు చూసుకోవాలి అంటే సేవింగ్ ఎక్కువగా 4 ఉండేటట్లు చూసుకోండి. 1 నంబరే. అదేవిధంగా 5 ఈజ్ అ కమ్యూనికేట్. ఈ మధ్యకాలంలో చూడండి, టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత చాలామంది కమ్యూనికేట్లో ఉండడం లేదు. కాబట్టి మీరు ఎక్కడున్నా కూడా కమ్యూనికేట్ చేయాలి. మీ బిజినెస్లో మీరు బాగా సక్సెస్ అవ్వాలి అంటే మెయిన్ పిల్లర్ నంబర్ అండ్ యూనివర్సల్ మాస్టర్ కీ నంబర్ 5 నంబర్. 5 తప్పకుండా ఉండాలి. ఎందుకంటే 5 ఉంటే మీ లైఫ్ని బ్యాలెన్స్డ్ నంబర్. 5 లేకపోతే ఎమోషనల్ బ్యాలెన్స్, ఎకనామికల్ బ్యాలెన్స్, సోషల్ బ్యాలెన్స్ ఇవి ఇబ్బందిగా ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి 5 కూడా ఉండాలి. అదేవిధంగా 6 అంటే మనీ. ఈ కలియుగంలో ప్రతి ఒక్క వ్యక్తికి డబ్బు కావాలి. కాబట్టి డబ్బు కావాలి, మీకు లగ్జరీస్ కావాలి అంటే 6 నెంబర్ కూడా కావాలి. 6 నెంబర్ మీ మొబైల్లో లేదనుకోండి, మీరు ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. ఆర్థిక నష్టాలు, ఉపజయాలు, ఓటములు అనేక రకాలుగా ఇబ్బంది పడతారు. కాబట్టి 6 నెంబర్ ఉంచుకోండి. చివరిగా 9 ఎందుకు పెట్టుకోవాలంటే ధైర్యం. ఈ మధ్యకాలంలో చాలామంది అనేక రకాల చిన్న చిన్న సమస్యలకి కూడా సూసైడ్ చేసుకుంటున్నారు. కాబట్టి ధైర్యంగా ఉంటే మీరు ఏదైనా సాధిస్తారు. మీకు ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా మీరు ఇంకా అపజయాల పాలవుతున్నారు, ఆర్థికంగా ఎదగలేకపోతున్నారంటే మెయిన్గా మీరు అధైర్యపడుతున్నారు, మీలో భయం ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు ధైర్యాన్ని పెంచుకోవాలంటే 9 నంబర్ మీ మొబైల్లో ఉండాలి. అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి. మీరు ఎప్పుడైతే ధైర్యంగా ముందుకు వెళ్తారో మీ జీవితంలో మీరు ఏదైనా మీ వైపుకు అట్రాక్ట్ అవుతుంది. కాబట్టి ఇవి పిల్లర్ నంబర్స్ ఉండేటట్లు పెట్టుకోండి. ప్రతి మొబైల్ నంబర్లో 1 4 5 6 9 ఉండేటట్లు చూసుకోండి. ఎండింగ్లో ఏ నంబర్లు ఉండకూడదండి. లాస్ట్ మన 10th డిజిట్ ఉంటుంది కదా, 10th డిజిట్లో ఏది ఉండకూడదు అంటే 0 కానీ 4 కానీ 7 కానీ 8 కానీ 1 2 3 ఎండింగ్ డిజిట్ ఉండకూడదు. ఎందుకంటే బోత్ ఆర్ నంబర్ స్ట్రగ్లింగ్ నంబర్. 0 4 7 8 స్ట్రగ్లింగ్ నంబర్, 1 2 3 ఇవి లో ఫ్రీక్వెన్సీ రైజింగ్ నంబర్స్ కాదు. ఎప్పుడైనా సరే ఎండింగ్ డిజిట్ రైజింగ్ పెట్టుకోండి. 5 కానీ 6 కానీ 9.
56 ఎవర్ గ్రీన్ ఎక్సలెంట్, 9 నంబర్ అనేది ఎవరైతే యూనిఫామ్ జాబ్స్లో ఉన్నారో అంటే మీడియా కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, నేవీ, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, డిఫెన్స్ లాంటి వాళ్ళు కనుక ఈ 9 నంబర్ని పెట్టుకుంటే వెరీ వెరీ సక్సెస్ఫుల్ ఉంటుంది. కాబట్టి ఎండింగ్లో 56 ఉంటే వెరీ వెరీ గుడ్. మీడియా వాళ్ళు కానీ యూనిఫామ్ జాబ్స్ వాళ్ళకి 9 నెంబర్ ఉంటే చాలా మంచిది. అదేవిధంగా 56తో ఎండ్ అయితే చాలా మంచిది. ఎండింగ్లో 0, 4, 7, 8, 1, 2, 3 ఉండకూడదు. ప్రతి ఒక్కరిలో గోల్డెన్ పీరియడ్ రావాలి. మీరు వాడాల్సిన గోల్డెన్ నంబర్లు ఏంటంటే 1 కానీ 4, 5, 6, 9 వాడితే వెరీ వెరీ సక్సెస్ఫుల్. ఇది లక్కీ మొబైల్ న్యూమరాలజీ అండి. ఎందుకంటే మన డేట్ ఆఫ్ బర్త్ మన చేతుల్లో లేదు కాబట్టి మొబైల్ నెంబర్ మార్చుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. ఎప్పుడైతే మీరు కొత్త మొబైల్ నెంబర్ మార్చుకుంటారో 100% మీ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. సో చూసారు కదండి, మనకి లక్ రావాలంటే మన మొబైల్ నెంబర్స్లో ఖచ్చితంగా 1, 4, 5, 6, 9 అనే నెంబర్స్ ఉంటే మనకి లైఫ్లో లక్ కలిసి వస్తుందని చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. మళ్ళీ మరో ఇంటర్వ్యూతో మీ ముందుంటాం. థ్యాంక్ యూ.